కాసేపట్లో అసెంబ్లీ సమావేశం జరగనుంది. నీళ్లపైనే యుద్ధం, ప్రాజెక్టులపై చర్చ అజెండాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరగబోతోంది. విపక్షాలను ఎండగట్టేందుకు ప్రభుత్వం, అధికార పక్షం తప్పులను వేలెత్తి చూపేందుకు ప్రతిపక్షం సిద్ధమైంది. బీఆర్ఎస్ ప్రశ్నలకు సమాధానంగా కొత్త వ్యూహంతో కాంగ్రెస్ సిద్ధమైంది. అయితే తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ కోరుతోంది. ఇక బీజేపీ కూడా అస్త్రాలతో సిద్ధమైంది. నీటి వాటాలు, ప్రాజెక్టుల విషయంలో చర్చకు సిద్ధమా అనే సవాళ్లతో కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయం హీటెక్కింది. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. అసెంబ్లీ వేదికగా వాటర్ పై డైలాగ్ వార్ కి అన్ని పార్టీలు రెడీ అయ్యాయి. కృష్ణా, గోదావరి జలాల్లో వాటాలు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపైనే ఈసారి అసెంబ్లీలో ప్రధాన చర్చ జరగనుంది. ఇవాళ కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, 10 ఏళ్లలో జరిగిన పనులు, వినియోగించుకున్న నీళ్లు, చేసుకున్న ఒప్పందాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. గత 10 ఏళ్లలో తప్పులు జరిగాయంటున్న కాంగ్రెస్ సభావేదిక ఆ తప్పులేంటో చెప్తామంటోంది. ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తామంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమా, ఈరోజు రెండవ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు ప్రధానంగా ప్రశ్నోత్తరాల సమయంతో పాటు ఇతర 5 బిల్లులకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. ఈ 5 బిల్లులకు ఆమోదం లభించేలాగా చూడనుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. ఒకవైపు ఈ సందర్భంగా ప్రధానంగా ఈరోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఒకవైపు మూసి పునర్జీవనం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించిన అంశంతో పాటు బయ్యారం ఉక్కు పరిశ్రమకు సంబంధించిన అంశము, అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతోని గత ప్రభుత్వంలో ఏటా కోట్ల రూపాయలు దోచుకున్న వైనం సంబంధించిన అంశాలపైన ఈరోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా ఒకవైపు చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఈరోజు ప్రధానంగా అనేక అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈరోజు ప్రధానంగా మొదట సమావేశం ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాల తర్వాత ఇక్కడ 10 గంటలకు సభ ప్రారంభం కాగానే బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి, అదేవిధంగా మరొక వైపు రవాణా, రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పత్రాలను అటు స్పీకర్ ముందు ఉంచనున్నారు. వీటితో పాటు ఈరోజు జిహెచ్ఎంసీ విస్తరణకు సంబంధించిన, అదేవిధంగా వార్డుల పునర్విభజనకు సంబంధించిన బిల్లులను కూడా ఈరోజు ప్రవేశపెట్టనున్నారు. బిల్లులపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించిన విషయంలో వాటిని వినియోగించుకోలేకపోయిందో వాటికి సంబంధించిన అంశంపైన చర్చించనున్నది. అదేవిధంగా ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల జరిగిన నష్టం పైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు ఇక రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం GO9 ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని భావించినప్పటికీ అటు GO9 నెంబర్ను హైకోర్టులో స్టే విధించడం, అదేవిధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో పాటు కావడం. అయితే అయినప్పటికీ పంచాయతీ సంబంధించిన ఎన్నికలు నిర్వహించింది, సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించింది. ఇప్పుడు మళ్ళా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలంటే ఒకవైపు శాసనసభలో చేసిన బిల్లులు కూడా ఆమోదం పొందలేదు కాబట్టి అటు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించిన రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకునే అంశంపైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. దీంతో పాటు మరొక వైపు ఉపాధి హామీకి సంబంధించిన అంశంపైన కూడా ప్రధానంగా చర్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రామ్జీ అనే బిల్లును తీసుకురావడం, పేరు మార్చడం, మహాత్మా గాంధీ పేరు మార్చడం పైన కాంగ్రెస్ అభ్యంతరం తెలుపుతుంది. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం ఈ అంశం పైన కూడా ఇందులో ఈ సమావేశంలో చర్చించనున్నది. అయితే ఇందులో ప్రధానంగా 5 బిల్లులలో జిహెచ్ఎంసీకి సంబంధించిన 4వ సవరణ బిల్లు, 2వ సవరణ బిల్లు, త్వరతో తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లుకు సంబంధించిన బిల్లుల పైన, అదేవిధంగా తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ సవరణ బిల్లు పైన ఈ సందర్భంగా ఆ బిల్లులను ప్రవేశపెట్టి వాటికి ఆమోదం తెలుపుకునే అవకాశం ఉంది. సుమా, థ్యాంక్ యూ తిరుపతి చారి.